వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రిలో తిరుమల తరహాలో స్వయంభుల దర్శనం కలుగనున్నదన్న ఆలయ ఈవో భాస్కర్ రావు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన నిర్మాణ కమిటీ. యాదగిరిగుట్ట పైన భద్రతా చర్యలు తనిఖీలు పటిష్టం చేస్తామన్న ఆలయ ఈవో భాస్కర్ రావు. మహిళలు చిన్నారుల మీద జరుగుతున్న అత్యాచారాలు నిరోధించాలన్న ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి కొట్టడం దారుణమన్న డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి. సింగిరికొండ వెంకటేశ్వర్లు కృష్ణవేణి దంపతులు పెళ్లి రోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం. ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు కొరకు 1,20,000 రూపాయలు అందజేసిన టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకట్రామిరెడ్డి. ఘనంగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం. మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలు. వల్లభరావు చెరువు భూముల కబ్జాల పర్వం నుండి బతుకమ్మ కుంటను బతికించాలన్న మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకలబోయిన రమణ. కార్పొరేట్ విద్యా సంస్థలను పూర్తిగా రద్దు చేయాలన్న పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు. వాడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. చింతల చెరువులో ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభువుల దర్శనం కలుగనుంది. దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపంలో మూలవరులను దర్శించుకుంటూ గర్భగుడి చెంతకు చేరేలా కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం తరహాలో భక్తులకు యాదాద్రి స్వయంభుల దర్శనం కలగనుంది. దర్శనానికి వచ్చే భక్తులు మహాముఖ మండపంలో మూల వనరులను దర్శించుకుంటూ గర్భగుడి చింతకు చేరేలా కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు యాదాద్రి ఆలయ ఈవో భాస్కర్ రావు శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య సూచన మేరకు స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి తీర్థంతో పాటు షటారి ఆశీర్వాదం ఇవ్వనున్నారని తెలిపారు. 14వ తేదీన వన మహోత్సవ పేరిట క్షేత్ర పరిధిలో 2,000 మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేపట్టామని, 15వ తేదీ ఉదయం 6:05 వరకు సామూహిక గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నామని వివరించారు. కొత్త నిత్యాన్నదాన ప్రసాద భవనాన్ని శ్రావణ మాసం తొలి వారంలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులకు పశ్చిమ గోపురం నుంచి నేరుగా దైవ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇకపై కొండ కింది నుంచి వచ్చే వారికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేసేందుకు ఆదేశించామని ఆలయ ఈవో తెలిపారు. తీర్థంతో పాటు షడగోపురం కూడా పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకి అయ్యగారిని కేటాయించేసి ఖచ్చితంగా తీర్థం పోయడం కంటే ముందు షటార్ పెట్టిన తర్వాత తీర్థం పోసి షటార్ పెడతారు. ఫస్ట్ తీర్థం పోసిన తర్వాత షటార్ పెట్టే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. దాన్ని కూడా పునరుద్ధరిస్తాం. చాలా మొక్కలు తీసుకొచ్చి ఆ మొక్కలు 8:30 బిట్వీన్ 8:30 to 9:30 మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా ఆఫీస్ టైమ్స్కి 14వ తారీఖు నాడు వేస్తాను. 15వ తారీఖు నాడు 6:05 గిరి ప్రదక్షిణ. ఈసారి కూడా భారీ ఎత్తున గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. అయ్యగారు పొద్దున ముహూర్తం పెట్టారు. 6:05 మార్నింగ్ 6:05 గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఈసారి కొంచెం స్లోగా భజనలతోటి. లాస్ట్ టైం బాగా వాకింగ్ లెక్క చేశాం. ఈసారి కొంచెం ఆధ్యాత్మికత ఎక్కువ చేసి గౌరవ మంత్రివర్యులందరికీ వెళ్దాం అనుకుంటున్నాను. అది ఒకటి చేస్తున్నాము. 2 బహుజన యుద్ధ వీరుడు గౌడ జాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నల్గొండ పట్టణంలోని 11వ వార్డ్ కతాల్గూడెంలో నిర్మించడానికి ఆదివారం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా
నిర్మాణ కమిటీ అధ్యక్షుడు పాలకూరి సంతోష్ గౌడ్ మాట్లాడారు. బహుజన యుద్ధ వీరుడు గౌడజాతి ముద్దు బిడ్డ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని నల్గొండ పట్టణంలోనే 11వ వార్డు కతల్గూడెంలో నిర్మించడానికి ఆదివారం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మాణ కమిటీ అధ్యక్షుడు పాలకూరి సంతోష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ జాతి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. గౌడు కల్లు గీత కార్మికులకు వైన్ షాపు టెండర్లతో 50% రిజర్వేషన్లు అవకాశం కల్పించాలని, కల్లుగీత వృత్తి రక్షణ కోసం కల్లుగీత కార్మిక సంఘాలకు 5 ఎకరాల భూమి ఇచ్చి తాటి ఈత వనాల పెంపు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. దాతల సహకారంతో 2 నెలల్లో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్, విగ్రహ నిర్మాణ కమిటీ ఉపాధ్యక్షులు పచ్చూరు ప్రదీప్ గౌడ్, మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య గౌడ్, దండంపల్లి అనిల్ గౌడ్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య గౌడ్, పచ్చూరు పరమేష్ గౌడ్, పచ్చూరు సైదులు గౌడ్, బొడిగ జానయ్య గౌడ్, ప్రవీణ్ గౌడ్, మధు గౌడ్, నరసింహ గౌడ్, గోపి గౌడ్, సతీష్ గౌడ్, శివ గౌడ్, రాజు గౌడ్, చింటూ గౌడ్, శ్రీను గౌడ్, యాదయ్య గౌడ్, సన్నీ గౌడ్, బాలు గౌడ్, దేవందర్ గౌడ్, నగేష్ గౌడ్, ఐలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొండపైన దేవస్థానం వాష్రూంలో మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్ల ఘటనపై ఆలయ ఎస్పీఎఫ్ పోలీసులు శానిటేషన్ అధికారులతో విచారణ చేయించామని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ఈవో భాస్కర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపైన దేవస్థానం వాష్రూంలో మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్ల ఘటనపై ఆలయ ఎస్పీఎఫ్ పోలీసులు శానిటేషన్ అధికారులతో విచారణ చేయించామని తెలిపారు. శానిటేషన్ అధికారులు ఎస్పీఎఫ్ పోలీసుల విచారణలో ఆలయ క్యూ లైన్లోని ఓ షాప్లో పనిచేసే ఓ వ్యక్తి మద్యం సీసా వాష్రూంలోకి తీసుకొచ్చినట్టు గుర్తించామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు, తనిఖీలు పటిష్టం చేస్తామన్నారు. బ్రీత్ ఎనలైజర్లు తీసుకువచ్చి అనుమానం ఉన్న వ్యక్తులను తనిఖీ చేస్తామని, కొండపైన డాక్యుమెంటరీ హాల్లోకి వచ్చే భక్తుల వివరాలు నమోదు చేసుకునే విధంగా 24 గంటలు ఉండేలా సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ఎందుకు చేసిన వాళ్ళు చేసుకోవాలన్నా తీసుకోవాలి అంతే తప్ప ఏం లేదు. నేను లాక్ అయితే 1 month అయితే టెస్టింగ్ ఉంటాయి సార్. అది బాక్స్ ఉంటుంది కదా, అందులో వేసిన దాన్ని అది తీసి బయట వదిలిపెట్టి మనకు అవుతుంది సార్. సో అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, మాకు లోకల్లో కానివ్వండి, ఈ దేవస్థానంలో ఒక వాష్రూమ్లో లిక్కర్ సంబంధించిన బాటిల్ ఉందని ఇన్ఫర్మేషన్ శానిటేషన్ ద్వారా వచ్చింది. అదేవిధంగా పత్రిక ద్వారా తెలుసుకుంది. అది చాలా ఇబ్బందికరమైన సంఘటన. దాని మీద ఎస్పీజీ మరియు శానిటేషన్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించడం జరిగింది. ఎస్పీజీ శానిటేషన్ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ మనము యాక్చువల్గా వాటర్ బాటిల్స్, ఈ చిప్స్, ఈ క్యూ లైన్స్లో అమ్ముకోవడం కోసం పర్మిషన్ ఉన్నది. దాంట్లో అమ్మే షాప్లో పనిచేసే ఒక అతను అది వాడినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. వాళ్ళ మా శానిటేషన్ సిబ్బంది కానివ్వండి, లేకపోతే నేను లోకల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత అతని మీద నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టి అతను మొన్న రాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ పేపర్ వచ్చిన కానివ్వండి. ఇవాళ మా ఎస్పీజీకి సంబంధించిన ఆర్ఐ గారు, మా రామకృష్ణ వీళ్ళంతా పోయి ట్రేస్ చేశాను. ట్రేస్ చేసి పట్టకొచ్చినప్పుడు వస్తే అతను కన్ఫెషన్ అంటే ఇది ఇన్సిడెంట్ జరిగింది 10-12 రోజుల క్రితము వాళ్ళ వైఫ్ తెచ్చిందని చెప్పాడు. వాళ్ళ వైఫ్ దానికి వస్తే ఎక్కువ జనాలు ఉన్నారు, నేను ఇబ్బంది పడుతుందంటే వాళ్ళ వైఫ్ కింద నుంచి పట్టుకొచ్చి ఇస్తే అతను ఆ పాత్రలో తాగి ఆ ఫ్లష్ ట్యాంక్లో పెట్టినాను. దాన్ని బయటికి తీసి ఎవరో ఫోటో తీశారని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అది మా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్తో కూడా మేము మ్యాచ్ చేసుకుంటే కరెక్ట్. అది
సంఘటన జరిగింది యథార్థం. ఇతను మన ఇక్కడ గుట్ట మీద ఉన్న షాపులలో పనిచేసే ఏం పేరు? గణేష్ బుద్ధ శ్రీనివాస్ అనే అతని దగ్గర పనిచేస్తున్నాడు. బుద్ధ శ్రీనివాస్ అని అతనితో దగ్గర పనిచేసి గత 10-12 రోజులు నేనే మా ఆయన భార్య తీసుకొచ్చి ఇతనికి ఇస్తే ఇతను ఆ బాత్రూంలో దాన్ని లిక్కర్ తీసుకొని ఆ ఫ్లష్ ట్యాంక్లో పెట్టితే బయట తీసి ఫోటో తీశారు. నాది ఇతను మ్యాచ్ అయింది మన దగ్గర. సో ఇన్సిడెంట్ అది. ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా ఉండడం కోసం చెకింగ్స్ చాలా విస్తృతంగా చేస్తాం. అదేవిధంగా బ్రీత్ అనలైజర్స్ తీసుకుంటున్నాం. బ్రీత్ అనలైజర్స్ తోటి ముందు ఈ షాపుల వాళ్ళతో అందరితో రెస్పెక్ట్ అనుమానం వస్తే వాళ్ళతో బ్రీత్ అనలైజర్స్ తోటి చెక్ చేస్తాం ఇప్పటి నుంచి. అదేవిధంగా డాక్యుమెంటరీ ఫెసిలిటీ ఇచ్చిన దగ్గర కూడా 24/7 టెంపుల్ నుంచి ఎంప్లాయీస్ని వేస్తున్నాం. వేసేసి రిజిస్టర్ మెయింటైన్ చేసి ఈ ఐడెంటిటీ, అతని పేరు, అతని ఊరు, అతని ఏజ్ ఎంత, ఏ ఊరు నుంచి టెంపుల్ వచ్చాడు, అతని ఆధార్ కార్డ్ నెంబర్ ఎంత, అతని మొబైల్ నెంబర్ ఎంత, ఆ ఫార్మేట్లో ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ తీసుకొని డాక్యుమెంటరీలోకి ఎంటర్ చేస్తాము. సో ఫ్యూచర్లో ఎటువంటి సంఘటనలు జరగకుండా మేము కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తాం. ఎస్పీజీ వాళ్ళు కూడా వితిన్ మాకు న్యూస్ తెలిసిన 48 అవర్స్లో ఇన్ఫర్మేషన్ ఉన్నదాన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, సీసీటీవీ ఇన్ఫర్మేషన్, ఆ క్యూ లైన్లలో ఉన్న మొత్తం దాంట్లో సేకరించిన తర్వాత ఇతను ఐడెంటిఫై చేసాం. ఇతన్ని పేరు తెలుసుకోవడం, ఇతను ఎక్కడ పని చేస్తుందో తెలుసుకోవడం కొద్దిగా లేట్ అయింది. తర్వాత ఇతన్ని రాలేదు వాళ్ళ పైకి, వాళ్ళ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తీసుకొచ్చారు, అక్కడి నుంచి సాధారణ అయితే తీసుకొచ్చాం. ఇప్పుడు మేము వచ్చారా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు నిరోధించాలని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, హ్యూమన్ ఎగెనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నక్లెస్ రోడ్లో అవగాహన పరుగు జరిగింది. సంజీవయ్య పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు జరిగిన 3K, 5K, 10K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలు నిరోధించాలని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, హ్యూమన్ ఎగెనిస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నక్లెస్ రోడ్లో అవగాహన పరుగు జరిగింది. సంజీవయ్య పార్క్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు జరిగిన 3K, 5K, 10K రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో పెద్ద ఎత్తున యువతి యువకులు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజు రోజుకు మహిళలు, ముఖ్యంగా చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయని ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. నేటి యువత డ్రగ్స్, గంజాయికి అలవాటు పడి ఈ పరిణామాలకు దారి తీస్తున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల నియంత్రణ అందరూ సామాజిక బాధ్యతగా భావించి స్వీకరించాలన్నారు. మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలని, గంజాయి, మత్తు పదార్థాలు కలిపి విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కేఎన్ఆర్ నాగరాజు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, లాంగెస్ట్ జర్నీ బై బైసికిల్ ఇన్ సింగిల్ కంట్రీ ఇండియా, మిస్టర్ కళాకార్ ఇండియా 3 వరల్డ్ రికార్డ్ హోల్డర్, వరల్డ్స్ లార్జెస్ట్ చైక్ స్టోన్ థ్రెడ్ ఆర్ట్ వర్క్, ధనుష్, మంజునాథ్, నరేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట పోలీసుల దాడిలో గాయపడిన ఆకుల రాజశేఖర్, సాయి అనే ఇద్దరి ఇంటికి ఆదివారం డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి వెళ్లి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదగిరిగుట్ట పోలీస్ దాడిలో గాయపడిన ఆకుల రాజశేఖర్, సాయి అనే ఇద్దరిని ఇంటికి ఆదివారం డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి వెళ్లి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం హయాంలో ఇలాంటి దాడులు ఎప్పుడు చూడలేదని తెలిపారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పోలీసులు పనిచేస్తే తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. పోలీసుల చర్యను పార్టీలకు అతీతంగా ఖండించాలని కోరారు. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి తీవ్రంగా కొట్టిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు పోలీసులపై చర్యలు తీసుకోకపోతే విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. గతంలో ఉండేమో కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఎప్పుడు తల్లి విగ్రహం దగ్గర కొందరు కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో వారికి సంబంధించినటువంటి బంధువులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అగుపడకుండా అక్కడ షాపులకు పర్మిషన్లు అంటే వేసుకోమనడం, తోపుడు పనులు పెట్టడం, తెలంగాణ తల్లిని ఆ విధంగా చేయడం, అది తెలంగాణ తల్లిని అవమానించడం. వీళ్ళు ఉద్యమకారులు కారు, ఏదో అడ్డిమారి గుడ్డిలాగా లక్కీ లాటరీలాగా కలిగింది. ప్రభుత్వం రావచ్చు, అది ప్రజాస్వామ్యంలో అందరం కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ వీళ్ళ ప్రోద్బలంతో, ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ ప్రోద్బలం అని, పోలీస్ అధికారులు మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి, ఎవరు కూడా అదే అంటారు. ఈ ఆలేరు నియోజకవర్గంలో పోలీసు వాళ్ళు మాకు పైనుంచి ప్రెజర్స్ ఉన్నాయి, ఇదే మాట ఊత బలం అయిపోయింది. ఇది ఒక్కటే కాదు, ఎన్నో సంఘటనలు. ఇది మొదలు ఇది ప్రస్తావన తీసుకొద్దాం. దయచేసి పై పోలీస్ అధికారులు దీన్ని గమనించి మరి వాళ్ళ మీద సీరియస్గా చర్య తీసుకోవాలా. స్టేషన్ ఆఫీసర్ కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలా, సిఐ రమేష్ గారు. అదేవిధంగా కారం జల్లి ఎక్కడ అనాగరికం, మళ్ళా పాత రోజులు గుర్చొస్తున్నాయి. మీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఒక ఫ్రెండ్లీ పోలీసుగా ఉన్నటువంటి పోలీసు పాత పద్ధతులకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఖబర్దార్ అని చెప్తున్నాం. పోలీస్ అధికారులు, పోలీస్ స్టేషన్ యాదగిరిగుట్ట స్టేషన్ ఆఫీసర్ రమేష్ గారు కావచ్చు, అదేవిధంగా దెబ్బలు కొట్టి కారం జల్లి దెబ్బలు కొట్టినటువంటి ఎస్ఐ గారు కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ కావచ్చు, సెల్లు గుంజుకొని ముఖాల మీద చేయిల మీద రబ్బర్లు పెట్టి కొట్టిరు, కారం జల్లిరు,
బట్టల మీద కారం కలిస్తే వాళ్ళు తాగి పట్టరని మాట్లాడుతున్నారు. సిగ్గు శరం లజ్జ ఉండాలి. ప్రమాణం చేస్తారా మీరు కొట్టలేదని? ఇష్టపెట్టేస్తాం ఈ కేసు కూడా. యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రమాణం చేస్తారా మీరు ఒక్క దెబ్బ కొట్టలేదని? పడితే ముఖాల మీద దెబ్బలు తగ్గాయండి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి 1 గంటన్నర సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం అరగంట సమయం పడుతుంది. భక్తుల రద్దీతో సందడిగా ఉండే ఆలయ పరిసర ప్రాంతాలు క్యూ లైన్లు భక్తులతో సాధారణంగా కనిపిస్తున్నాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దీంతో స్వామివారి ధర్మ దర్శనానికి 1 గంటన్నర సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం అరగంట సమయం పడుతుంది. భక్తుల రద్దీతో సందడిగా ఉండే ఆలయ పరిసర ప్రాంతాలు క్యూ లైన్లు భక్తులతో సాధారణంగా కనిపిస్తున్నాయి. నిత్య కళ్యాణం, సుదర్శన నరసింహ హోమం, అష్టోత్తర పూజల్లో భక్తులు తక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. కొండ కింద వ్రత మండపం, కళ్యాణకట్ట ప్రాంతాల్లో భక్తులు సాధారణంగా కనిపించింది. తగిన వివరాలు చెప్పి తీసుకెళ్ళవలసిందే విజ్ఞప్తి. ఇప్పుడే సోమవారం విజ్ఞప్తి. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి జిల్లా చౌటుపల్ మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో ఉన్న సాయి యాదాద్రి సేవ వృద్ధాశ్రమంలో చౌటుపల్ పట్టణానికి చెందిన సింగిరికొండ వెంకటేశ్వర్లు, కృష్ణవేణి దంపతులు 25వ పెళ్లి రోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి జిల్లా చౌటుపల్ మండలంలోని పెద్దకొండూరు గ్రామంలో ఉన్న సాయి యాదాద్రి సేవా వృద్ధాశ్రమంలో చౌటుపల్ పట్టణానికి చెందిన సింగిరికొండ వెంకటేశ్వర్లు, కృష్ణవేణి దంపతులు 25వ పెళ్లి రోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వృద్ధులకు సేవ చేసుకుంటూ వారి ఆలనా పాలన చూసుకుంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవకాశం కల్పించిన సాయి యాదాద్రి సేవ రుద్రాసం అశోక్ గారికి మరియు శెట్టికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కొంచెం పెట్టరా. కొంచెం పెట్టు అమ్మ, కొంచెం పెట్టు. కొంచెం పెట్టు, కొంచెం పెట్టు. మేడం చెప్తాను. ఈ మధ్యాహ్నం వదిలిపోయినావా? చండూర్ పురపాలక పరిధిలో ఉన్న శ్రీ మార్కండేయ దేవాలయంలోని 6 విగ్రహాల ముఖద్వారాలకు రక్షణగా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు కొరకు ఆదివారం టీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో 1,20,000 దేవాలయ కమిటీ సభ్యులకు టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకట్రామిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చండూర్ పురపాలక పరిధిలో ఉన్న శ్రీ మార్కండేయ దేవాలయంలోని 6 విగ్రహాల ముఖద్వారాలకు రక్షణగా ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు కొరకు ఆదివారం టీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో 1,20,000 రూపాయలు దేవాలయ కమిటీ సభ్యులకు టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకట్రామిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉభయ దేవాలయాల ట్రస్ట్ చైర్మన్ శ్రీ కోమటి వీరేశం, పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు పులిపాటి ప్రసన్న, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుర్రం భిక్షమయ్య, దేవాలయ కమిటీ అధ్యక్షుడు రవిరాల నగేష్, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గంజి శ్రీనివాసులు, వస్త్ర వ్యాపారుల సంఘం నాయకులు కర్నాటి మారుకొండయ్య, ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మండలంలో ఆదివారం ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అలాగే మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ పాల్గొని ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ మండలంలో ఆదివారం ఎంఆర్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావం దినోత్సవం వేడుకలు, అలాగే మందకృష్ణ మాదిగ గారి 60వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ పాల్గొని ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ జాతికి దొరికిన ఒక గొప్ప వరమని, ఇలాంటి వ్యక్తి మాదిగ జాతిలో మళ్ళీ పుట్టకపోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు ఊదరి వెంకటేష్, మహాజన్ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బోయ దేవేందర్, ఎస్సీ ఎస్టీ బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము మాదిగ, ఎంఆర్పీఎస్ మున్సిపాలిటీ కన్వీనర్ ఊదరి శ్రీకాంత్ మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కన్వీనర్ ఊదరి శ్యామ్ సుందర్ మాదిగ, బోదుల నరేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బోయ వెంకట్, చేకూరి బాబు, బోయ సంపత్, బోయ అరవింద్, తూర్పుంటి వంశీ, బర్కం పవన్, బోయ జోసెఫ్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పట్టణానికి ఆనుకొని ఉన్న వల్లభరావు చెరువు, బతుకమ్మ కుంట చెరువు భూముల్లో అప్రతిహితంగా కొనసాగుతున్న నిర్మాణాలను, కబ్జాలను ఆదివారం మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నల్గొండ జిల్లా పట్టణానికి ఆనుకొని ఉన్న వల్లభరావు చెరువు, బతుకమ్మ కుంట చెరువు భూముల్లో అప్రతిహితంగా కొనసాగుతున్న నిర్మాణాలను, కబ్జాలను ఆదివారం మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 3-4 ఏళ్లుగా వల్లభరావు చెరువు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పోరాటం చేస్తున్నానని, గతంలో జిల్లా యంత్రాంగం కదిలి వచ్చి చెరువు భూముల్లోకి నిర్మాణాలను, డోజర్లను పెట్టి
మరీ కూల్చివేశారని తెలిపారు. కానీ సర్వే చేసి నూతన హద్దురాలను నాటి చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయాలని పలుమార్లు కోరినా కూడా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు ఎలాంటి సర్వే చేయకుండా అశ్రద్ధ చేసినందుకు మళ్ళీ యథేచ్ఛగా భూమి కబ్జాలు చేసి కట్టడాలు కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని కట్టడాలను కూల్చివేయాలని కోరారు. కబ్జాలకు ఒడిగట్టి కట్టడాలు చేసిన వారు స్వచ్ఛందంగా అక్కడి నుండి వైదొలిగినచో చట్టపరమైన చర్యలతో శిక్షలకు గురి కావాల్సి ఉంటుందని కోర్టుల పరంగా కూడా వెళ్తూ న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి చెరువు భూములో నిర్మితమైన అన్ని కట్టడాలను సమూలంగా కూల్చివేస్తామని హెచ్చరించారు. నేను లోకనబోయిన రమణ ముదిరాజు మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇవాళ నల్లగొండ మరి పట్టణానికి ఆనుకొని ఏదైతే వల్లభరావు చెరువు ఉందో మరి గతంలో కూడా దీని మీద పోరాటం చేయడం జరిగింది. ఈ చెరువుకు సంబంధించిన భూముల్లో యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది. గతంలో జిల్లా యంత్రాంగానికి మేము మరి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ చేసిన తర్వాత మొత్తం యావత్ జిల్లా యంత్రాంగం గదిలోచ్చి ఇక్కడ మరి ఏదైతే కట్టినారో అవన్నీ కూడా కూలగొట్టడం జరిగింది. మరి మళ్ళీ కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చూస్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కట్టడాలు వెలిసినాయి. ఇక్కడ ఇప్పుడు చూడవచ్చు మీరు యథేచ్ఛగా చెరువులో కూడా కట్టినారు. ఇక్కడ ఇంత దుస్థితి అని అంటే ఇవాళ జిల్లా కేంద్రానికి ఆనుకున్న ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉన్నది. మరి జిల్లా కేంద్రంలో ఉన్న మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు మరి కళ్ళు మూసుకొని మరి పడుకున్నారని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాయి. ఇలా ప్రజల ఆస్తి అయినటువంటి ఏ ఒక్క కాకుండా ప్రజల ఆస్తి అయినటువంటి మరి చెరువుల్ని మరి కాపాడుకోవడం మరి భావి భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం కూడా. మరి ఇవాళ ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే బఫర్ జోన్ చెరువు భూములు వచ్చేసి అక్కడ లాస్ట్ ఉన్న స్తంభం వరకు ఉన్నాయి. ఆ నుంచి అవతలికి ఏదైతే కొత్తగా ఇండ్లు కట్టిన ఇండ్లు ఉన్నాయో అవన్నీ కూడా బఫర్ జోన్ కింద వస్తాయి. మరి వీటి మీద మేము పోరాటం మరి చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఈ చెరువును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మరి అధికారులు స్పందించి మరి చేసినారు, కానీ దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే మేము కోరినామో చుట్టూ మరి ఉన్న 86 ఎకరాల మరి చెరువును కూడా మరి సర్వే చేసి మరి కొత్త కొలతలతోటి మరి అద్దురాలు బాతి చుట్టూ కూడా దానికి ఒక వైర్ ఫెన్సింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేయాలని చెప్పిన గతంలో కోరడం జరిగింది. మరి అది మళ్ళీ అది అటకెక్కింది. మరి దీని మీద మరి జిల్లా అయితే అధికార యంత్రాంగం అంతా కూడా స్పందించాలని చెప్పని కోరుతా ఉన్నాం. మరియు మీడియా మిత్రులు కూడా మరి ఇంత వేల కోట్లు మరి లక్షల కోట్ల విలువైన భూములు కూడా మరి ఇట్లా అన్యాయక్రాంతం అవుతా ఉన్నాయి. మరి వాటి మీద దయచేసి స్పందించి ఈ పోరాటానికి మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ విషయంలో మేము మరి కోర్టు కూడా పోదలుచుకున్నాం. మరి కోర్టు కూడా పోయి మరి ఇది ఎంత పెద్ద తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి ఎంత పెద్ద కట్టడాలైనా కూడా చెరువులో కడితే వాటి నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్న కూడా జీవోలు కూడా ఉన్నాయి. అందుకు నిదర్శనమే మొన్న మంత్రి మల్లారెడ్డి గారు కట్టిన కాలేజీలు ఏదైతే కట్టడాలు ఉన్నాయో చెరువులో వాటిని నిర్దాక్షిణ కూల్చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న ఈ ఏదైతే కబ్జాలకు పాల్పడుతున్నారో వాళ్ళకి హెచ్చరిక చేస్తాము నేను. మరి మీ కట్టడాలు ఖచ్చితంగా కూలగొట్టబడతాయి. కాబట్టి దయచేసి మీరు అవి తీసేసుకొని వెళ్ళిపోతే బాగుంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై ముదిరాజ్, జై మత్స్యకార్. విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే విధానంలో భాగంగానే విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నాయని పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని పీడీఎస్ఎఫ్ కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివారం సూర్యాపేటలోని పీడీఎస్ఎఫ్ కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు మాట్లాడుతూ, త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్లు గడిచినా విద్యా ఉద్యోగాలు కావాలన్న ఆకాంక్ష నెరవేరలేదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని రక్షిస్తామని, ఫీజు నియంత్రణ చట్టం తీసుకువచ్చి వ్యాపారాన్ని అడ్డుకుంటామని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం అండతోటి మాఫియాగా మారిన ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. దీని ఫలితంగా విద్యలో అసమానతలు పెరగడం మూలంగా పేదలు చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా విద్యా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, కార్పొరేట్ విద్యా సంస్థలను పూర్తిగా రద్దు చేసి ప్రైవేట్ విద్యా సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని వ్యాపారాన్ని అడ్డుకోవాలన్నారు.
విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించి కామన్ స్కూల్ విధానాన్ని తీసుకువచ్చి అందరికీ విద్యను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్, రాజేందర్, నవీన్, నాగరాజు, అజయ్, నితీష్లు పాల్గొన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి 1993-94 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ మధురమైన జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి 1993-1994 బ్యాచ్ పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ మధురమైన జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ఒకే వేదికపై 1993-1994 పూర్వ విద్యార్థులమైన మేము ఒకరిని ఒకరు కలుసుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. అనంతరం దైవ పూజ్యులైన గురువులకు శాలువలతో సత్కరించి ఒక తీపి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పొదిల శ్రీనివాస్, తేజావత్ శంకర్, ధనలక్ష్మి, ఆదిలక్ష్మి, బాబురావు, కోటేశ్వరరావు, నాగరాజు, వినయ్ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన. నా పేరు వాణి. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. నాకు 2 బాబులు, ఒక పాప ఒక బాబు, 2 పిల్లలు. మా సార్ కూడా ఎంప్లాయీ. సరే, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఫీలింగ్స్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వీళ్ళల్లో నేను చాలా మందిని గుర్తుపట్టలే. ఫస్ట్ తర్వాత గుర్తుపట్టిన. వీళ్ళందరూ కూడా నాకు ఫోన్లు చేసి రావాలి రావాలి కంపల్సరీ అంటే నేను వచ్చిన. నాకు ట్రాన్స్ఫర్ ఉన్నా, ఈ రోజు కౌన్సిలింగ్ ఉన్నా కూడా అది వదిలేసి ఇక్కడికి వచ్చిన. నేను ఈ రోజు చాలా వీళ్ళందరినీ కలుసుకుందాం అన్న ఉద్దేశంతో స్వీట్ మెమరీస్, చిన్నప్పటి మెమరీస్ గుర్తు చేసుకోవడం కోసం వీళ్ళందరినీ కలిసి చాలా హ్యాపీగా. ఇక్కడ మేము 10th వరకు చదువుకున్నాం. మా అమ్మగారి ఊరు ఇది. 94లో చదువుకున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ చేసుకోవాలని పాల్గొన్నాం. అందరం కలిసి బాగా మంచిగా చేసుకున్నాం. అందరం ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అడగండి మీరు. పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ నా శిష్యులైన పూర్వపు శిష్యులైన వీళ్ళందరూ నన్ను పిలుపుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వీళ్ళ ముందు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలని ఆ భగవంతుడితోటి ఆరోగ్యాలు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? మాది కరాలపాడు అండి. మా అమ్మ వాళ్ళది వాడపల్లి, మాది కరాలపాడు. మేము 1994 10th అయిపోయింది. ఇంకా ఇక్కడ మేము ఇప్పుడు ఫంక్షన్ పెట్టుకోవాలి అనుకొని పెట్టుకున్నామండి. మాకు చాలా బాగుందండి, చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారా? అవునండి. ఎవరెవరు ఏం చేస్తారు, ఏం సంగతి, ఎట్లా అన్ని తెలుసుకున్నా, అన్ని మాట్లాడాము. మరి ఏం చెప్పాలి మీ ఫ్రెండ్స్ కి? ఏం చెప్పాలనుకుంటారు? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలవాలి, అందరం మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. ఇంకా ఈసారి ఇంకా బాగా పెట్టుకోవాలనుకుంటున్నాండి. ఏ సమస్యలు పరిష్కరించుకోరు? మాకేం సమస్యలు లేవండి, అందరం హ్యాపీగా ఉన్నాం. ఏమన్నా ఆర్థిక పరంగా మామూలుగా అలా ఏం లేదండి. మా అందరం షేర్ చేసుకున్నారు ఫీలింగ్స్ అన్ని. ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ 60వ జన్మదినం సందర్భంగా ఆదివారం చింతల చెరువులో ఘనంగా నిర్వహించారు. అనంతరం బొజ్జ వెంకన్న మాదిగ మాట్లాడారు.
ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం మందకృష్ణ మాదిగ 60వ జన్మదినం సందర్భంగా ఆదివారం చింతల చెరువులో ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం బొజ్జ వెంకన్న మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు మోడీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు బొజ్జ వెంకన్న మాదిగ, 17వ వార్డు చింతల చెరువు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వెల్పుల నవీన్ కుమార్, ఎంఆర్పిఎస్ నాయకులు వెల్పుల దేవయ్య మాదిగ, వాల్దాస్ పాండు మాదిగ, కునుకు మార్కు మాదిగ, వేల్పుల ప్రభాకర్ మాదిగ, ఇరుగు సంజీవ మాదిగ, మెరుగు మదన్ మాదిగ, ఇరుగు జానయ్య, చంటి శ్రీనివాస్ మాదిగ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రిలో తిరుమల తరహాలో స్వయంభుల దర్శనం కలగనున్నదన్న ఆలయ ఈవో భాస్కర్ రావు. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన నిర్మాణ కమిటీ. యాదగిరిగుట్ట పైన భద్రతా చర్యలు, తనిఖీలు పటిష్టం చేస్తామన్న ఆలయ ఈవో భాస్కర్ రావు. మహిళలు, చిన్నారుల మీద జరుగుతున్న అత్యాచారాలు నిరోధించాలన్న ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి కొట్టడం దారుణమన్న డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి. సింగిరికొండ వెంకటేశ్వర్లు కృష్ణవేణి దంపతులు పెళ్లి రోజు సందర్భంగా ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం. ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు కొరకు 1,20,000 రూపాయలు అందజేసిన టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకటరామిరెడ్డి. ఘనంగా ఎంఆర్పిఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ 60వ జన్మదిన వేడుకలు. వల్లభరావు చెరువు భూముల కబ్జాల పర్వం నుండి బతుకమ్మ కుంటను బతికించాలన్న మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ. కార్పొరేట్ విద్యా సంస్థలను పూర్తిగా రద్దు చేయాలన్న పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నాగరాజు. వాడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం. చింతల చెరువులో ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.